ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఈ ఉపాధ్యాయులు ఎంతో ప్రయత్నించారు. స్థానికంగా ఉండే పిల్లల తల్లిదండ్రులను కలిసి మీ పిల్లలకు మంచి విద్యను అందిస్తామని భరోసా కల్పించారు. అయినా విద్యార్థులను పంపడానికి తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపలేదు. ఎలాగైనా ఈ సమస్యను అధిగమించడానికి సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవిల్లి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దారు ఆ పాఠశాల ఉపాధ్యాయులు. పాఠశాలలోని ఓ తరగతి గదిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. గోడలపై అందమైన చిత్రాలను, వర్ణమాల, ఇంగ్లీష్ అక్షరాలను, పిల్లలను ఆకర్షించే విధంగా పెయింటింగ్ వేయించారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలన్న ఉపాధ్యాయుల పట్టుదల గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రుల్లో మార్పునకు దారితీసింది. ఫలితంగా తమ పిల్లలను ఆ సర్కారు బడికి పంపడానికి తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. పాఠశాలలో కొత్తగా నిర్మించిన 2 క్లాస్ రూమ్స్ లో ఒక తరగతి గదిని దాతల సహకారంతో విద్యార్థులకు ఆట వస్తువులు, చక్కని వాల్ పెయింటింగ్ వేయించారు. తరగతి గది లోపలికి వెళ్తే మంచి వాతావరణం కల్పించారు. దీంతో పిల్లలు ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించడం జరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. టెక్నో స్కూల్ బుక్స్ ను విద్యార్థులకు ఉచితంగా అందించి తల్లిదండ్రుల మనసును కూడా గెలుచుకున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెరగడంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 120కి చేరింది. మేము ఒక డ్రీమ్ రూమ్ అని ఒక 2 years నుండి అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ మాకు 2 కొత్త రూమ్స్ స్టార్ట్ అవ్వడం వల్ల డోనర్స్ని పట్టుకొని ఒక రూమ్ ప్రీ ప్రైమరీ కోసమే, అది ఎలా ఉండాలంటే చూడగానే లోపలికి వస్తే పిల్లలు డెఫినెట్గా దే హ్యావ్ టు ఇంట్రెస్ట్ మోటివేట్ దెమ్. ఖచ్చితంగా వాళ్ళకి ప్లేవే మెథడ్లో కనిపించేటట్టుగా ఆడుకోవడానికి వస్తువులు ఉండి స్కూల్కి వచ్చిన బర్డెన్ వాడు ఫీల్ కావద్దు, నేను చదువుకోవడానికి వెళ్తున్నా, నన్ను ఇక పొద్దున వదిలేసి సాయంత్రం తీసుకెళ్తారన్న ఫీలింగ్ రాకుండా ఉండాలని మా డ్రీమ్ రూమ్ని మేము ఒక 2 months కష్టపడి తయారు చేసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ద టీచర్స్ స్ట్రగుల్, కాకపోతే దీనికి పేరెంట్స్ సపోర్ట్ ఉంది మాకు. ఎస్పెషల్లీ యువఓజా ఆర్గనైజేషన్ వాళ్ళు, ఈ యువఓజా ఆర్గనైజేషన్లో అశోక్ రెడ్డి గారు అని ఈ చిన్నగుండవల్లి గ్రామానికి చెందిన సారే మాకు 2 years నుండి ఏదైనా మా స్కూల్కి డొనేట్ చేయండి అని అంటే ఈ కొత్త రూమ్ చూడగానే నేను ప్లేవే మెథడ్లో మీకు ప్రైమరీ స్కూల్ని ప్రీ ప్రైమరీ రూమ్ని సెట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికోసం సార్ వెంటనే ఈ రూమ్ ఫొటోస్ పెట్టగానే స్పందించి దాదాపు ఒక 80,000 రూపాయల ఐటమ్స్ని ఇక్కడున్న బెంచెస్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ మెటీరియల్ సార్ అందివ్వడం జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుండి మనకి ప్రీ ప్రైమరీకి కొంత గ్రాంట్ రావడము, దాన్ని కూడా యూటిలైజ్ చేసి మేము ఈ పెయింటింగ్స్ వేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సేయింగ్ థ్యాంక్ యూ టు ద పేరెంట్. ఈ పెయింటర్ నాట్ ఓన్లీ ద పెయింటర్, హీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ పేరెంట్. వాళ్ళ 3 పిల్లలు మా స్కూల్లోనే చదువుతారు. ఆ పేరెంట్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వేసిండనమాట తక్కువ ఖర్చులోనే మాకు. అదొకటి, ఆయన పెయింటింగ్ వల్ల ఈ రూమ్కి ఇంకా కలొచ్చింది. ఇంతకుముందు పిల్లలు స్కూల్కి రావడానికి బాగా ఏడ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రీ ప్రైమరీ నర్సరీ వాళ్ళు కూడా నేను స్కూల్కి వెళ్తా అని మార్నింగ్ వచ్చి ఈవినింగ్ 4 వరకు ఎంగేజ్ అవుతున్నారు, ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ. దీనికి పేరెంట్స్ యొక్క కృషి, మా స్కూల్లో స్టాఫ్ అందరి కృషితో పాటు యువజ ఆర్గనైజేషన్ వాళ్ళ సపోర్ట్ ఉంది, మన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళ సపోర్ట్ ఉంది. కార్పొరేట్ మెయిన్ ద డ్రీమ్ హౌస్ ఎందుకు మరి గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు ఇట్లా ఒక రూమ్కే 1,70,000 ఖర్చు పెట్టి ఎందుకు చేసినాము అంటే వీఆర్ గివింగ్ కాంపిటీషన్ టు ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్. నవేడేస్ ఎవ్రీ పేరెంట్ దే ఆర్ ఇంట్రెస్టింగ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు ద ప్రైవేట్ స్కూల్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ద పెయింటింగ్, రూమ్స్, ఫర్నిచర్. అలాంటి రూమ్ మనం ఎందుకు క్రియేట్ చేయొద్దని ఒక ఆలోచనతో అనుకొని మేము ఈ రూమ్ని క్రియేట్ చేసుకున్నాము. దానికి మేము అనుకున్న దానికన్నా చాలా మంచిగా పోర్ట్రేట్ అయింది ఈ రూము. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, వెల్ విషర్స్కి, స్పెషల్లీ మా పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్ ఇయర్ మాది 82 strength ఉండే. బికాస్ ఆఫ్ దిస్ స్పెషల్ రూమ్ అండ్ ద అడ్వర్టైజ్మెంట్ ఇన్ బడిబాట we reached the strength up to 120 now. It is a big achievement for us. Next year it will be increased up to 150. That is my goal. Thank you so much. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధించడంతో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపడానికి ముందుకొస్తున్నారు. పాఠశాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచడానికి కృషి చేస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మొత్తంగా ఆ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి వసతులు అందిస్తూ ఆంగ్ల మాధ్యమం ద్వారా గుణాత్మక విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా, పోటీ పరీక్షల్లో రాణించేలా ప్రత్యేక ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. లాస్ట్ ఇయర్
కూడా నేను ఇక్కడ వర్క్ చేశాను సార్. కానీ లాస్ట్ ఇయర్ ఇంత స్ట్రెంత్ లేకుండే, దాంతోపాటు ఇంత అందమైన క్లాస్ రూమ్ కూడా లేకుండే. కానీ లాస్ట్ ఇయర్ నేను ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకే చెప్పాను. కానీ నేను చెప్పింది వాళ్ళు వినడం, వాళ్ళు చేస్తుంటే వాళ్ళు చాలా అల్లరి చేస్తున్నా కూడా నేను వాళ్ళతోని అది చేయడం అయింది. కానీ ఈ ఇయర్ మాత్రం స్ట్రెంత్ కూడా ఎక్కువైంది. దాంతోపాటు ఈ అందమైన ఒక రూము క్రియేట్ చేయడం వల్ల దాన్ని చూసుకుంటూ మేము చెప్పడము, పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ రూమ్ వల్ల కూడా చాలామంది పిల్లలు రావడం జరిగింది. స్ట్రెంత్ కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ స్ట్రెంత్ కంటే ఈ ఇయర్ స్ట్రెంత్ చాలా ఎక్కువైంది సార్.